నమస్తే, వెల్కమ్ టు లెజెండ్. ప్రస్తుతం మనం ప్రెస్ క్లబ్ లో ఉన్నాం. ప్రెస్ క్లబ్ లో సర్పంచ్లకు ఖచ్చితంగా బిల్లులు చెల్లించాలి. గత ప్రభుత్వం మీరైతే హామీలు ఇచ్చారో ఖచ్చితంగా మాకు సంబంధించిన బిల్లులు చెల్లించాలి, వాటిపైన మాటపై నిలబడాలి రేవంత్ రెడ్డి అని చెప్పేసి వినండి అని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ పెట్టారు సర్పంచ్ ఫారం అధ్యక్షులందరూ కూడా. మాట్లాడదాం అసలు ఎట్లాంటి ఇబ్బంది జరుగుతుంది, ప్రభుత్వం ఏం చెప్తా ఉందని చెప్పి వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నిద్దాం. అన్న చెప్పండి, అసలు ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, ఎన్ని అప్పులు చేసి మీరు పెట్టాల్సి వచ్చింది? మాది పోచంపల్లి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. నా పేరు పద్మారెడ్డి, ప్రభాకర్ గౌడు, సుదర్శన్ గౌడు. మరి నాకు మా గ్రామ పంచాయతీలు చేసిన పనుల బిల్లులు 50 లక్షలు రావాల్సింది. 50 లక్షలు అంటే ఎస్డిఎఫ్ కానీ, హెచ్ఎండిఏ కానీ, జీపీ నిధులు కానీ మొత్తం కలిసి 50 లక్షలు రావాల్సింది. మేము ఎన్నోసార్లు ప్రజాభవన్కి పోయి వినతి పత్రం ఇచ్చినాం. మాకు అయినా అక్కడ ఇక్కడ ఎలాంటి రెస్పాన్స్ వస్తలేదు. ఈరోజు పృథ్వీరాజ్ అన్న దానికి పోయి మేము ఇంటికి పోయి తీసుకొచ్చిన అన్న మా బాధలు మీరు కూడా మా పత్రిక ద్వారా మీరు తెలపాలని చెప్పి వారిని రావడం జరిగింది. ఆయన వచ్చినందుకు సంతోషకరం. మాకు ఇప్పటికైనా ఈ ముఖ్యమంత్రి గారు మేము చేసిన ఊర్లలో చేసినటువంటి అభివృద్ధి పనులు అంటే సీసీ రోడ్లు అయితేనేమి, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయితేనేమి, గ్రామ పంచాయతీ బిల్డింగ్ అయితేనేమి, కమిటీ హాల్ అయితేనేమి, ఇవన్నీ ఊళ్ళో మొత్తం పూర్తిగా పనులు చేసినాం. ఇవన్నిటి కూడా మేము బంగారం కుదబెట్టి మేము ఇంటి మాకు ఉన్నటువంటి భూముల పేపర్లు కుదబెట్టి అప్పులు తీసుకొచ్చి మేము పనులు చేసినాం. 50 లక్షలు పెట్టినాము. ఇప్పటికీ రూపాయి రాలేదు. మేము ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా మాకు స్పందన లేదు. ఇవాళ ముఖ్యమంత్రి దానికి పోతే ఏ గవర్నమెంట్లో పనిచేసినామని అడుగుతారు. మేము ఏ గవర్నమెంట్ అయినా కానీ ఒకటే, మాకు రొటీన్గా ఏ గవర్నమెంట్ ఉన్నా మేము సర్పంచ్గా ఆ గవర్నమెంట్ ఏదైతే ఆదేశాలు ఇస్తుందో ఆ గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చిన ప్రకారం మేము పనులు చేసినాం. అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే వాళ్ళు చెప్పిన ప్రకారం ఎంపీడీఓ కానీ, ఎండిఓ కానీ, లేదా డిఎల్పిఓ కానీ, డిపిఓ కానీ వాళ్ళు ఏదైతే ఆదేశాలు ఇస్తారో మాకు ఇవి వచ్చినాయి, వర్క్స్ వచ్చినాయి చేయాలని చెప్పి మా మీద ఒత్తిడి చేస్తే ఆ ఒత్తిడి మేరకు మేము అప్పులు తెచ్చి పనులు చేసినాం. మాకు ఇంతవరకు ఆ నిధులు రావడం లేదు. మిత్తిలకు మేము 50 లక్షలకు 50 లక్షలు ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి 50 లక్షలు వడ్డీలైనవి. ₹1 కోటి దాదాపు నాకు వడ్డీతో సహా అయింది. నేను అప్పులకు తట్టుకోలేక మేము పృథ్వీరాజ్ అన్న దాన్ని పోయి మొరబెట్టుకున్నాం. పృథ్వీరాజ్ అన్న ఈరోజు ఈ యొక్క ప్రెస్ క్లబ్లో ఆయన స్పందన తెలపడం జరిగింది. దీనిపై ఇకనైనా ముఖ్యమంత్రి గారు స్పందించి స్థానిక సంస్థ ఎన్నికలు పెడతామని అంటున్నాడు. ఈ ఎన్నికలు పెట్టే ముందు మా బిల్లులు చెల్లించి ఎన్నికలు పోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఒకవేళ ఎన్నికలకు మా బిల్లులు ఇవ్వకుండా పోతే మేమందరం ఏకమై ఈ యొక్క ఎన్నికలు జరగకుండా అడ్డుకుంటామని చెప్పి హెచ్చరిస్తూ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. దయచేసి మాకు రావాల్సిన పెండింగ్ బిల్లు ఏ గ్రామ పంచాయతీకి ఎంత రావాలనేది మీ దగ్గర రికార్డులు ఉన్నాయి, ఎంపీలు ఉన్నాయి. మాకు ఏఈడీలు రికార్డు చేసినటువంటి ఎంపీలు ఉన్నాయి. ఎంపీల ప్రకారం మాకు రావాల్సిన పెండింగ్ బిల్లు మాకు విడుదల చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. అన్న చెప్పండి, అవినీతికి పాల్పడ్డారు సర్పంచులు, అందుకే మేము వాళ్ళకి నిధులు మంజూరు చేయట్లేదని చెప్పేసి ప్రభుత్వం కూడా చెప్తా ఉంది. మరి వాళ్ళకి ఏం చెప్తారు? నిజంగా మీరు అవినీతి చేశారా? అవినీతి అనేది చేయడానికి వీలు లేదు. అన్ని ఆన్లైన్ ద్వారా జరుగుతున్నాయి. పంచాయత్ సెక్రటరీలు ఉన్నారు. ఎక్కడ కూడా ఏ సర్పంచ్ కూడా ₹1 కూడా అవినీతి చేయడానికి ఎక్కడ ఆస్కారం లేదు. చేసిన పనులకు బాజాప్తా ఎంబీలు చేస్తారు. ఎంబీ ప్రకారంగానే ఎవరికైనా లెక్కలు ఉన్నాయి. చేసినటువంటి పనులు హెచ్ఎండిఏ నుంచి రావాలి, ఎస్డిఎఫ్ నుంచి రావాలి, వేరే ఇంకా డిపార్ట్మెంట్ పనులది రావాలి, జీపీలో చేసినటువంటి సొంత పనులు రావాలి. ఎక్కడ కూడా జీపీలలో ఎన్నడూ కూడా ఫ్రీజింగ్ పెట్టిరు తప్ప ఎప్పుడు బ్యాంకులలో డబ్బులు ఇచ్చి మమ్మల్ని తీసుకోమని చెప్పలేదు. డబ్బులు లేక మొదటి నుంచి కూడా సర్పంచ్లు ఇబ్బంది పడ్డారు. ఆ ఒక 1 ఇయర్ బిఫోరే మా చెక్ పవర్ను మాకు తెలియకుండానే ఎంపీఓ గారు, సెక్రటరీ గారు వాళ్ళు మాకు తెలియకుండా డబ్బులు వాళ్ళే డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. మేము చేసిన పనులకు మొత్తానికే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. వాళ్ళు మమ్మల్ని చేసి ఏంటంటే డబ్బులు మిత్తికి తెచ్చి చేసిన తర్వాత కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా బ్యాంకులో డబ్బులు ఇచ్చాక అవి ఫ్రీజింగ్ కూడా మేము తీసుకోలేదు. మా పదవి కాలం అయిపోయి కూడా 18 నెలలు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ముఖ్యమంత్రి గారు మరి ఇస్తామని అన్నారు కాబట్టి మేము ఇస్తారనుకున్నాం. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు డబ్బులు వస్తాయన్న నమ్మకం ఉండే. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు కూడా మేము అనుకుంటున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారిని మాకు చెల్లించి మా బాధలు తీర్చి మమ్మల్ని సక్రమ పద్ధతిలో మాకు ఈ డబ్బులు చెల్లించి మా బాధలు పోగొడతాడని మేము. అంటే టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కూడా మీకు మాట ఇచ్చింది, ఖచ్చితంగా ఎలక్షన్ లోపు మీరు డబ్బులు తీసుకోండి, లేకపోతే మళ్ళీ ఎలక్షన్స్ వస్తే మీకు డబ్బులు రాకుండా పోతుంది, గత ప్రభుత్వం కావాలని మోసం చేస్తుందని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు మళ్ళీ మాట మారవలసి వచ్చింది? ఎందుకు పట్టించుకోవట్లేదు? ప్రభుత్వం ఏందనంటే ప్రభుత్వం అయినా మరి వస్తుంది అనుకుంటో రాదనుకుంటో కానీ ముఖ్యమంత్రిని మనము ప్రభుత్వం వస్తుంది వచ్చిన వెంటనే మీ బాధలు నేను తీర్చుతానని చెప్పిండు. మీరు
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలని మంత్రులని గల్లాలు పట్టుకుని మీరు ఇది చేయండి అది చేయండి ఎన్నో చెప్పిండు. కానీ మేమేం చేయలేదు. ఎందుకంటే ఎవరినైనా వీళ్ళని కూడా ఏం చేస్తలేము. మా బాధ ఒక్కటే, మేము పెట్టిన డబ్బులు వస్తే మేము ఆడికే ఊకుంటాం. నాకు కూడా ఒక 15-20 లక్షలు రావాలి. అవి ఏ గ్రామ పంచాయతీకి అయినా రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీకి ఏదో కొంత అమౌంట్ తప్పకుండా ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. అవి ఇచ్చి ఈ ముఖ్యమంత్రి గారి యొక్క మామూలు పేద గరీబు సర్పంచులు ఉన్నారు, వీళ్ళు ఒకరు అప్పులు తెచ్చి బంగారం కూడా కుదబెట్టి భార్యలు కూడా భర్తలని వేధిస్తూ, పిల్లలు కూడా వేధిస్తూ, భర్తలు సర్పంచులు అయిన వాళ్ళు కూడా కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు, మహిళా సర్పంచులు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. కాబట్టి దయచేసి మాకు ఈ ముఖ్యమంత్రి గారిని మేము కోరేది ఒకటే, మాకేమీ పంచాయతీ లేదు, మేము ఏ పార్టీ గుర్తు మీద గెలవలేదు, మీ సింబల్ మీద గెలవలేదు, మేము ఇండివిజువల్గా ప్రైవేట్ గుర్తుల మీద గెలిచినటువంటి సర్పంచులం. కాబట్టి మాకు అందరు సమానమే. గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము ఏంటంటే కోరుకునేది ఒకటే, మా డబ్బులు ఇచ్చి మీరు మా బాధ తీర్స్తారనే మేము అనుకుంటున్నాం. కాబట్టి మాట్లాడడానికి వెళ్తే కొట్టారని చెప్పి చెప్తాను. నిజంగా కొట్టారా? సర్పంచ్ ఏదైతే మీ సమస్యను తెలపడానికి వెళ్ళినందుకు పోలీసులతో పుట్టించారని చెప్పి కొట్టడం కానీ నెట్టించడం ఇవన్నీ జరిగినాయి. కొట్టినా నెట్టినా గదే. మేము ప్రతి జాగాలకు కూడా పోయినా, మేము ఏ జాగాలకు పోయినా కానీ మా దగ్గర మా దరఖాస్తు తీసుకురు తప్ప మాకు ఏం రిటర్న్ చెప్పలేదు, డబ్బులు ఇవ్వలేదు. ఎక్కడికి పోయినా పోలీసు వాళ్ళని పెట్టి మమ్మల్ని తెల్లని దాకా పొద్దున్న దాకా అరెస్టులు చేయడం, ఏ చిన్న ప్రభుత్వ కార్యక్రమం జరిగినా రాత్రి 3 గంటలకు 2 గంటలకు రావడం, పట్టుకపోవడం, అరెస్టులు చేయడం, ఈ విధంగా చేసారు. మాకు ఇబ్బందులు పెట్టి మమ్మల్ని ఈ విధంగా చేశాడని ముఖ్యమంత్రి అనుకోలేదు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నీ చెప్పిండు, మీరు వాళ్ళని ఆ విధంగా చేయాలి, మంత్రులను ఈ విధంగా చేయాలని చెప్పిండు. కాబట్టి దీన్ని మేము ఆసరాగా చేసుకొని ఈ ముఖ్యమంత్రి మంచిగా చేశాడన్న ఉద్దేశంతోనే మేము ఓట్లేసారు. ప్రజలు కూడా స్పందించారు. ఎందుకంటే అరే ప్రభుత్వం మంచిగా లేదు, ఇంత బాగా మాట్లాడుతున్నాడు, మహిళలకు కూడా 2500 అంటున్నాడు, తులం బంగారం అంటున్నాడు, మరి స్కూటీలు అంటున్నాడు, చదువుకునే పిల్లలకు లోన్లు అంటుండు, మరి రైతులకు కూడా రైతు బీమా కానీ రైతు బంధు కానీ 10,000 కన్నా అక్కడ 15,000 అంటుండు, ఒక్క చీర జగన్ 2 చీరలు అంటున్నాడు. ముఖ్యమంత్రి మనని ఇంకా పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు అన్న ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. దాన్ని ముఖ్యమంత్రి గారు నిలబెట్టుకోవాలి. మేము ఆయన ముఖ్యమంత్రి నిలబెడితే మాకేమీ బాధ లేదు, ఆయన ముఖ్యమంత్రి పదవి చేసుకొని. కానీ ప్రజలను మేము ఏ విధంగానైతే ఇవాళ గ్రామ అట్టడుగు స్థాయి నుంచే అధికారం ఉంటుంది. ఈడ గ్రామంలో ఆయన ముఖ్యమంత్రి, రాష్ట్రంలో మేము ఊళ్ళో ముఖ్యమంత్రి. అదేవిధంగా మాకు కూడా అన్ని నిధులు ఇచ్చి మేము పెట్టినటువంటి ఖర్చులు మొత్తం మాకు అప్పచెప్పి నిధులు అభివృద్ధి కోసం ఇస్తే ఏ ముఖ్యమంత్రి ఉన్నా మాకేం బాధ లేదు. మా నిధులు ఇచ్చి మమ్మల్ని కాపాడాలని మేము కోరుకుంటున్నాం.